ఎరా అంత బానే ఉందా? బాగానే ఎత్తున్నాను నేను. ముత్తాబైన ముత్తైదులో బానే ఉన్నాం. స్టార్ట్ చేయండి ఇంట్రడక్షన్. నేను బాగానే ఎత్తున్నాను కుల్లి అదొకే. ఏంట్రా కొనుక్కుంటున్నావు? ఈ ఏం లేదురా మామ. కానీ ఇంకా హలో గైస్, వెల్కమ్ టు యానిమల్ ఫ్యాట్స్. మేము ఈ ఛానల్లో పెట్టబోయే ఫస్ట్ వీడియో ఇదే. సరిగ్గా చెప్పరా రే, ఆల్రెడీ 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసాం. అదే మేము ఈ ఛానల్లో పెట్టబోయే ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో ఇదే. ఆల్రెడీ 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసాం. వాటికి కాస్త డ్యూరేషన్ ఎక్కువ అవ్వడం వల్ల అవి మెయిన్ వీడియోస్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. వాటికి మళ్ళీ తమ్నెయిల్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. మీరు కనుక అవి చూడకపోతే వెళ్ళి ఓ చూపు చూసింది. ఇక్కడ నుంచి నేను చెప్తున్నాగానే పక్క జరుగు వీడొకడు దుబ్బెత్తడు అని. హాయ్ అండి, నేను మీ జేఎస్పీ యాజ్ బంటి. మీరు మా ఈ ఫ్యాట్ జర్నీలో మాకు తోడుగుండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఇక మొదలెడదామా? ఒరే ఆగరా, నేను కూడా చెప్తాను. సరే రా, ఇంకా వచ్చి తగలడు. ఇక మొదలెడదామా? మీరు చూస్తున్న ఈ పక్షి పేరు జకనాథ్ పక్షి. ఈ పక్షికి అన్ని కాళ్ళు ఉన్నాయేంటి అనుకుంటున్నారా? అయితే ఇవి దానివి కాదు, దాని పిల్లలవి. సాధారణంగా పేరెంట్ బర్డ్ కి ప్రమాదం అనిపించినప్పుడు వాటి పిల్లలకి సిగ్నల్ ఇవ్వగానే ఇవి వాటి బాడీలోకి కానీ రెక్కలలోకి కానీ వెళ్ళి దాగుని ఉంటాయి. ఈ బర్డ్ అలా ఫ్రీజ్ అయ్యి వాటి పిల్లలకి ఏం ప్రమాదం లేదు అనుకున్నప్పుడు వాటిని బయటికి వదులుతుంది. వీటి లెగ్స్ వీటి బాడీ సైజ్ కన్నా చాలా పెద్దవిగా ఉంటాయి. అయితే వీటితో చాలా వరకు నీళ్ల మీద నడవగలవు. అందుకే వీటిని లిలీ ట్రోటల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి చాలా అరుదైన పక్షులు కూడా. వీటిలో ఆడపక్షులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఆడపక్షులు గుడ్లను పెట్టడం వరకే. వాటిని పొదిగించడం, పిల్లల్ని చూసుకోవడంలో మగ పక్షులు బాధ్యత వహిస్తాయి. ఈ పక్షుల బిహేవియర్ చూస్తే చాలా గ్రేట్ కదా. గాడ్జిల్లాను టూరిజం అంబాసిడర్ గా నియమించారా? అయితే టూరిజం అంబాసిడర్ అంటే ఏంటి అంటే, ఒక ప్రాంతంలోని టూరిజం ని ప్రమోట్ చేయడానికి ఒక వ్యక్తిని గాని ఒక పాత్రని గాని తీసుకుని వచ్చి ఆ ప్లేస్ ని ప్రమోట్ చేస్తారు. అయితే 2015లో కల్పనా పాత్ర గాడ్జిల్లాను టోక్యోలోని షిజుకు వార్డుకు అధికార పర్యాటక అంబాసిడర్ గా నియమించారు. ముఖ్యంగా వార్డులో కొత్త గాడ్జిల్లా నేపథ్య హోటల్ను ప్రారంభించారు. ఇది ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగింది. మన యొక్క బెల్లీ బాటమ్స్ యూనిక్ గా ఉండడానికి కారణం ఏంటంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది, మనం మన తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం అభివృద్ధి చెందే సమయంలో బొడ్డుతాడు శరీరానికి అంటుకునే విధానం ద్వారా ఏర్పడుతుంది. ఇక రెండవది, మన యొక్క నాభిలో 2400కు పైగా బ్యాక్టీరియా నివసిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. అందులో సగానికి పైగా సైన్స్ కు కొత్తవి కావచ్చంట. అయితే ఈ బ్యాక్టీరియా వల్ల మన యొక్క నాభి డిఫరెంట్ గా కనిపిస్తుందని చెప్తున్నారు. నాకైతే ఈ 2 రీజన్స్ లో మొదటిదే కరెక్ట్ అనిపించింది. మీకు ఏ రీజన్ కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. H5N1 బర్డ్ ఫ్లూ వైరస్. H5N1 బర్డ్ ఫ్లూ చాలా ప్రాణాంతకమని మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. H5N1 రీసెంట్ గా అమెరికాలో కొత్త వేరియంట్ బయటపడింది. టెక్సస్ లో డైరీ ఫామ్ లో పనిచేస్తున్న వ్యక్తికి ఇది సోకినట్టుగా తేలింది. ఇది ఏప్రిల్ 1న బయటపడినట్టు USCDC చెప్తుంది. అయితే ఆవుల నుండి మనిషికి వ్యాప్తి చెందినట్టుగా పరిశోధకులు నిర్ధారించారు. అయితే ఇది అమెరికాలో ఫస్ట్ కేసు ఏం కాదు, ఇది 2వ కేసు. ఫస్ట్ కేసు వచ్చేసి 2022లో కొలరాడోలో పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి సోకింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పశువుల నుండి మనిషికి సోకడం ఇదే మొదటిసారి. అయితే ఈ బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని పిలుస్తారు. ఈ ఫ్యాక్ట్ వచ్చేసి బైక్ లవర్స్ కోసం. రీసెంట్ గా హీరో కంపెనీ వాళ్ళు బైక్ ని లాంచ్ చేశారు. ఈ బైక్ పేరు హీరో 2.5R ఎక్స్టెండ్. ఈ బైక్ లో ఉన్న క్రేజియస్ ఫీచర్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ బైక్ లో ఉన్న క్రేజియస్ ఫీచర్, ఈ బైక్ బ్యాక్ సీట్ లో ఒక డ్రోన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ బైక్ తో స్టంట్స్ చేస్తామో ఆ డ్రోన్ ఆటోమేటిక్ గా బయటకు వచ్చి మనల్ని క్యాప్చర్ చేస్తుంది. అదే ఈ బైక్ లో ఉన్న క్రేజియస్ ఫీచర్. నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ యాపిల్ స్నేలెక్స్ గురించి. ఇవి సాధారణంగా యాంప్లరిడే అనే కుటుంబానికి చెందిన ఒక రకమైన మంచినీటి నత్త. ఇవి తమ గుడ్లను వాటర్ లైన్ పైన క్లస్టర్లో లేదా క్లచర్లో పెడతాయి. అంటే ఇవి తమ గుడ్లను మొక్కల మీద కానీ రాళ్ల మీద కానీ పెడతాయి. ప్రతి క్లస్టర్లో వందల కొద్ది వ్యక్తిగత గుడ్లు ఉంటాయి. సాధారణంగా ఇవి చిన్నవిగా మరియు గుండ్రంగా ఉంటాయి. ఇవి తమ గుడ్లను ఎండకు ఎండిపోకుండా వాటిపై జిల్టిన్ అనే పదార్థంతో కప్పబడి ఉంటుంది. ఇవి తరచుగా తెలుపు లేదా గులాబీ రంగులలో ఉంటాయి. ఇవి 10 నుండి 20 రోజులు అంటే 2 నుంచి 3 వారాల్లో వాటి గుడ్లు పొదుగుతాయి. ఇవి తమ విలక్షణమైన ఆకారపు పెంకులకు ప్రసిద్ధి చెందాయి. అందుకే వీటిని యాపిల్ స్నేల్స్ అని పిలుస్తారు. మీరు జనరల్ గా మూవీస్ వెళ్ళినప్పుడు పాప్కార్న్ తినే ఉంటారుగా. అయితే మీరు ఎప్పుడైనా పాప్కార్న్ బీచ్ గురించి విన్నారా? అయితే ఇదే ఆ పాప్కార్న్ బీచ్. ఇది స్పెయిన్ లో ఫ్యూచరింటోరా అనే ప్రదేశంలో
క్యానరీ ఐలాండ్స్ ఒడ్డున అక్కడ ఇసుకకు బదులుగా మిలియన్ల కొద్ది పప్ప లాంటి గులకరాళ్లతో కప్పబడి ఉంటుంది. అయితే ఈ అసాధారణమైన గులకరాళ్ళు అక్కడికి ఎలా వచ్చాయంటే అలలు అగ్నిపర్వత శిఖరాలను ఢీకొనడంతో అవి క్రమంగా రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాయి. ఇవి అలా పాప్కార్న్ ఆకారంలోకి మారాయి. ఈ పాప్కార్న్ బీచ్ ని అని కూడా అంటారు. ఈ ఫ్యాక్ట్ వచ్చేసి బాగా వైరల్ అయిన మీమీ క్యారెక్టర్స్ గురించి. నెంబర్ 1, ముతుహానాస్. 2016లో ముతుహర్ అనే వ్యక్తి జపనీస్ హర్రర్ గేమ్ ఆడుతూ సడన్ గా గేమ్ లో ఉన్న హర్రర్ క్యారెక్టర్ చూసి ఇలా నవ్వాడు. అయితే ఈ వీడియో ఎంతగా వైరల్ అయిందంటే కొన్ని లక్షల వీడియోస్ కి లాఫింగ్ టెంప్లెట్ గా యూజ్ చేశారు, ఇంకా యూజ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ వ్యక్తి గేమర్ గానే ఉన్నాడు. నెంబర్ 2, మోమిన్ షకూబ్. 2019లో ఇండియాకి పాకిస్తాన్ కి మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఓడిపోయింది. దానితో అందరు పాకిస్తాన్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. అందరికంటే ఎక్కువ ఇతను బాధపడ్డాడు. అదే ఈ వీడియో. ఈ వీడియో ఎంతగా వైరల్ అయిందంటే 2022లో విరాట్ కోహ్లీని, హార్దిక్ పాండ్యాని కలిసే ఛాన్స్ వచ్చేంతలా వైరల్ అయింది. నెంబర్ 3, దిశాన్ రా. ఇతను ఒక ర్యాపర్. 2011లో ర్యాపర్స్ మధ్య గొడవ జరిగినప్పుడు దిశాన్ రా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక లైన్ చెప్పాడు. దానితో అందరూ ఇలా రియాక్షన్ ఇచ్చారు. అదే ఈ వీడియో. ఇప్పటికీ దిశాన్ రా ర్యాపర్ గానే ఉన్నాడు. ఇక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ మేము ముందుంటాం. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం యానిమోజీ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.